ఫైనల్‌గా కొత్త మోనిటైజేషన్ రూల్స్ పాలిసీ అనేది వచ్చేసిందనమాట. సో, హలో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏందంటే మోనిటైజేషన్‌కి మనం అప్లై చేసినప్పుడు మనకు మోనిటైజేషన్ అనేది ఎలిజిబిలిటీ ఇవ్వాలంటే దీనికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. కొత్తగా అప్డేట్ అనేది వచ్చింది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. దాని ప్రకారంగా మీ ఛానల్ గాని ఉన్నట్లయితే మీకు 100% మోనిటైజేషన్‌కి ఎలిజిబిలిటీ ఇస్తుందనమాట. ఇన్ కేస్ దాంట్లో ఏమైనా మిస్టేక్ అయ్యి ఉంటే వీడియోలో ఎండ్‌లో చెప్తాను. అది కరెక్షన్ చేసుకోండి. మీరు ఎలాంటి వీడియోస్ చేసినా సరే మోనిటైజేషన్‌కి ఎలిజిబిలిటీ చేస్తుందనమాట. స్టార్టింగ్‌లోనే ఏందంటే చాలా కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నారు దేనికి డబ్బులు రావాలనేసి. సో, ఈ డబ్బులు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మోనిటైజేషన్ అనేది ఎలిజిబిలిటీ కావాలి కదా! సో, దానికి గాను కొత్త అప్డేట్ ప్రకారం జూలై 15థ్ అప్డేట్ అనేది యూట్యూబ్ అనేది క్లియర్‌గా ఇచ్చింది చూసారు కదా! కొన్ని టైప్స్ వీడియో అనేది చేయకూడదు. అలాంటి వీడియోస్ చేస్తే మోనిటైజేషన్ ఇవ్వము, అమౌంట్ కూడా ఇవ్వమనేసి. అంటే రెవెన్యూ కూడా మేము ఇవ్వమనేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, దానికోసం ఈ కొత్త రూల్స్ వచ్చిందనమాట. ఆ రూల్స్ ఏంటి? మోనిటైజేషన్‌కి అప్లై చేసే ముందు మన ఛానెల్‌లో ఫస్ట్ మనం ఏమేమి చెక్ చేసి దాని తర్వాత అప్లై చేయాలి. వాళ్ళు ఏమేమి చెక్ చేస్తారనేది క్లియర్‌గా నేను మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, మీరు ఇన్ని రోజులు చాలా కష్టపడి వీడియోస్ అనేవి చేశారు. ఫైనల్గా మీ వాచ్ అవర్స్ అనేది మీ సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంటి? సో, మనకు యూట్యూబ్ నుంచి అమౌంట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోనిటైజేషన్కి అప్లై చేయాలి. సో, అప్లై చేయాలంటే దానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. జూలై 15th ఒక అప్డేట్ అనేది ప్రొవైడ్ చేసింది. ఏంటంటే కొన్ని టైప్స్ వీడియో అనేవి చేయకూడదు, అలాంటి వీడియోస్ చేస్తే మోనిటైజేషన్ ఇవ్వమనేసి. సో, దాని ప్రకారంగా మీరు కానీ మీ ఛానల్లో ఈ టైప్ వీడియోస్ అనేవి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ఛానల్ చెక్కింగ్‌కి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. దాంట్లోని యూట్యూబ్ అనేది మనిషి కాదు కనుక పర్టిక్యులారిటీగా ఇది చూడరనేసి మనం అనుకోవడానికి దానికి కంప్యూటర్ కనుక ఆటోమేటిక్గా అన్ని సిస్టమ్ తీసేసుకుంటుంది. ఇన్కేస్ మీరు కానీ ఈ తప్పులు చేసినట్లయితే జస్ట్ అప్లై చేసే ముందు జస్ట్ కరెక్షన్ చేసుకోండి. అవి కూడా చెప్తాను ఎట్లా చేయాలి ఏంటి అనేది. మీరు అప్లై చేసిన వెంటనే వితిన్ 24 అవర్స్లో మోనిటైజేషన్ ఎలిజిబిలిటీ ఇచ్చేస్తుంది అనమాట. సో, అప్డేట్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ఛానల్లో చెక్ చేసేది ఏంటి, అసలు యూట్యూబ్ అనేది మన ఛానల్ మోనిటైజేషన్కి అప్లై చేసినప్పుడు ఏమేమి చెక్ చేస్తుంది అనేది నేను మీకు క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఛానల్ మెయిన్ థీమ్ అనమాట. మెయిన్ థీమ్ అంటే ఏంటంటే మీ ఛానల్లోని ఎటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో అది చూస్తారు. సో, ఏ కంటెంట్ చేస్తున్నారు, మిక్స్డ్ కంటెంట్ చేస్తున్నారా, అసలు లేదంటే ఈరోజు ఒక కంటెంట్ చేసి దాని తర్వాత రేపు ఇంకో కంటెంట్ వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తుందనేసి ఆ కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, మన ఛానల్లో ప్రొవైడ్ చేద్దాం, మనకి ఎందుకు వీడియోస్ రావనేవి ఇలాంటివి చాలామంది చేస్తారు. అట్లానే ఇక్కడ ఒక డౌట్ అనేది రావచ్చు. ఏంటంటే అలా మేము మిక్స్డ్ కంటెంట్ పోస్ట్ చేస్తే మనకు మోనిటైజేషన్ అనేది ఇవ్వదనేసి మీకు డౌట్ అనేది రావచ్చు. అట్లాంటిది ఏం లేదు. మీ కంటెంట్ కానీ ఒరిజినల్ ఉన్నట్లయితే మీకు 100% మోనిటైజేషన్ అనేది ఇస్తుంది. బట్ ఏంటంటే మీకు వచ్చే సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఏంటంటే ఒకటే కంటెంట్ ప్రొవైడ్ చేశారనుకోండి. సో, ఈ కంటెంట్ మన సబ్స్క్రైబర్ ఇతను మన యూట్యూబర్ కనుక సో, ఇతను ఈ ఒకటే కంటెంట్ చేస్తున్నారు, ఇతన్ని ఫాలో అయ్యి ఇతన్ని మనం ఫాలో అవుదామనేసి మిమ్మల్ని సపోర్ట్ చేస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది. బట్ మిక్స్డ్ కంటెంట్ చేసినా సరే మోనిటైజేషన్ ఎలిజిబిలిటీ అనేది ఇస్తుంది. మీ ఛానల్లో ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే 100% జెన్యూన్ అయి ఉండాలి అనమాట. సో, అదనమాట మెయిన్ థీమ్ అంటే. మీకు అర్థమైందని అనుకుంటున్నా, మళ్ళీ చెప్తాను. మెయిన్ థీమ్ అంటే ఛానల్ కంటెంట్, మీరు ఎటువంటి కంటెంట్ చేస్తున్నారో అదే మెయిన్ థీమ్ అనమాట. సో, సెకండ్ వన్ ఏంటంటే మోస్ట్ వ్యూడ్ వీడియోస్. సో, ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ అనేది ఉన్నాయో సో మీరు మోనిటైజేషన్కి అప్లై చేసినప్పుడు ఆ వీడియోనే చెక్ చేస్తారు. ఈ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావడానికి కారణం ఏంటి, వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఏముంది, అసలు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనేది ఆ వీడియో చెక్ చేస్తారు. సో, దాని తర్వాత థర్డ్ వన్ ఏంటంటే న్యూయెస్ట్ వీడియో. సో, పాత వీడియోలు ఏవైతే మీరు అప్లోడ్ చేశారో అవి అంతగా చెక్ చేయరంటే అంత పర్టికులర్గా చూడరు. బట్ ఏంటంటే ఫ్రెష్గా మీరు ఏదైతే వీడియో అనేది అప్లోడ్ చేశారో ఆ వీడియో చెక్ చేస్తారు. ఎందుకంటే స్టార్టింగ్లో మీరు ఏదైతే పెట్టారో అది వాళ్ళకు అంతగా చెక్ చేయరు పర్టికులారిటీగా. బట్ న్యూగా పెట్టారు కనుక, నీ వీడియో పెట్టారు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఈ ఛానల్ కంటెంట్ ఏంటి అనేది ఆ వీడియో చెక్ చేస్తారు. సో, ఫోర్త్ వన్ ఏంటంటే వాచ్ టైమ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నా కదా. సో, దాంట్లో ఉంది చూడండి ఫోర్త్ వన్ బిగ్గెస్ట్ ప్రొపరేషన్ ఆఫ్ వాచ్ టైమ్. సో, ఏ వీడియోకి అయితే ఎక్కువ వాచ్ టైం వచ్చిందో ఆ వీడియో చెక్ చేస్తారు అట. అసలు ఈ వీడియో ఎండ్ వరకు స్పెండ్ చేయడానికి కారణం ఏంటి, వీడియో ఇన్ఫర్మేషన్ ఏముందనేది అది క్లియర్గా చెక్ చేస్తారు. వీడియోలో ఎండ్ వరకు స్పెండ్ చేస్తేనే కదా ఎక్కువ వాచ్ టైం వస్తుంది. సో, అది చెక్ చేస్తారనమాట. క్లియర్గా చూసుకోండి. దాని తర్వాత ఏంటంటే వీడియో మెటాడేటా. ఫైనల్గా ఫిఫ్త్ వన్ ఏంటంటే వీడియో మెటాడేటా. ఇది క్లియర్గా ఉండాలి. ఇది ఏంటంటే వీడియో మెటాడేటా అంటే ఏంటంటే మీ థంబ్నెయిల్, ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ చూస్తున్నారు కదా, ఇంక్లూడింగ్ టైటిల్స్, దాని తర్వాత థంబ్నెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్. సో, చూసారు కదా, మీకు చెప్పాను స్టార్టింగ్లోనే
అసలు తమ్నెయిల్ వీడియో ఒకటి పెట్టేసి తమ్నెయిల్ ఒకటి పెట్టకండి. దాని తర్వాత టైటిల్స్ అనేవి చూసుకోండి మీ వీడియోకి రిలేటెడ్గా ఉందా లేదా. దాని తర్వాత డిస్క్రిప్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే మీకు ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను, దాని పరంగా ఫాలో అయ్యి మోనటైజేషన్కి అప్లై చేయండి. 100% మీ మోనటైజేషన్ అనేది యాక్సెసిబుల్ చేస్తారనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా తెలియాల్సింది ఏంటంటే మీరు ఆ టిప్స్ కానీ ఫాలో అయినట్లయితే 100% మోనటైజేషన్ అనేది పక్కగా మీకు ఎలిజిబిలిటీ ఇస్తారనమాట. సో క్లియర్గా చూడండి, టైటిల్స్ అనేవి బాగా పెట్టండి. అంటే మీ వీడియోకి రిలేటెడ్గా ఉన్న టైటిల్స్ అని పెట్టండి. దాని తర్వాత వీడియోకి రిలేటెడ్గా ఉన్న తమ్నెయిల్ అని పెట్టండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఛానల్లో ఏదైనా సరే ఎక్కువ వ్యూస్ వచ్చిన తమ్నెయిల్ ఏదైతే ఉందో అది ఛానల్కి అంటే ఆ వీడియోకి రిలేటెడ్గా లేదనుకోండి, జస్ట్ ఇప్పుడే సింపుల్గా ఒక తమ్నెయిల్ డిజైన్ చేసి పెట్టేయండి. ఆ మోనటైజేషన్కి అప్లై చేసే ముందు ఆ తమ్నెయిల్ అనేది మార్చేయండి. తమ్నెయిల్ మారిస్తే వ్యూస్ అనేది పోతాయా, లేకపోతే వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతాయి, ఇట్లాంటివి వేయట్లేదు. ఎలా ఉన్నవి అలాగే ఉంటాయి. ఇంకా ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి కనుక తమ్నెయిల్స్ మార్చి పెట్టండి అప్లై చేసే ముందు. దాని తర్వాత టైటిల్స్ అనేది చెక్ చేయండి. ఒకసారి వీడియో అన్ని స్క్రోల్ చేసుకుని మోనటైజేషన్కి అప్లై చేసే ముందు చెక్ చేసి చూడండి క్లియర్గా ఉందా లేదా, టైటిల్స్, తమ్నెయిల్స్, డిస్క్రిప్షన్. సో ఇవన్నీ క్లియర్గా లేకపోతే సింపుల్ మెథడ్ చెప్తాను, దాన్ని ఫాలో అయిపోండి. ఏంటంటే మీ డిస్క్రిప్షన్ కానీ ఏవేవో మీరు ప్రొవైడ్ చేసి ఉంటే మాత్రం దాన్ని సింపుల్గా ఎరేజ్ చేసి టైటిల్ ఉంటుంది కదా అప్లై చేసే ముందు టైటిల్ని కాపీ చేసుకుని సింపుల్గా డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు మోనటైజేషన్కి అప్లై చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో మోనటైజేషన్కి మీరు అప్లై చేసిన వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారనమాట. ఆల్రెడీ నాకు ఇక్కడ మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి. నా ప్రీవియస్ వీడియో కూడా చెక్ చేయండి. దాంట్లో నేను మీకు ఎవిడెన్స్ అని చూపించాను. నా మోనటైజేషన్ అయిపోయింది, రెవెన్యూ కూడా వచ్చేస్తుంది, అన్నీ పర్ఫెక్ట్గానే వచ్చాయి. సో నేను అప్లై చేసిన 24 అవర్స్లో నాకు అన్నీ అయిపోయాయి అనమాట. అంటే మోనటైజేషన్కి యాక్సెప్ట్ చేశారు. సో ఇవన్నీ క్లియర్గా నాది అయిపోయాయి, ఎటువంటి ఇది లేకుండా. సో ఆ విధంగా మీరు కూడా అప్లై చేయండి. నేను చెప్పిన విధంగా 100% ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం మీరు మోనటైజేషన్కి అప్లై చేస్తే మాత్రం 100% మీ మోనటైజేషన్ అనేది ఎలిజిబిలిటీ అవుతుందన్నమాట. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకుని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. ఎలాంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ చేస్తారు ఆశిస్తున్నా. ప్లీజ్ కొత్త ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.